దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా యేసుప్రభు సిలువలో తన రెక్కలను చాచి, ఇదిగో ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని మనందరితో చెప్పిన దేవుడు చూడండి, మనందరినీ ఈ క్షణము వరకు కంటికి రెప్పలా కాచుకున్నారు. కాబట్టి ఆ ప్రభువునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఇప్పటి వరకు కాచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఇక ముందు కూడా మన చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా నమ్మదగినవాడు, విశ్వసనీయుడు దేవుడు. ప్రతి నూతన ఉదయంలో నూతనంగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరిస్తున్నారు. అందుకనే ఈరోజు వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రియులారా, మనం సజీవుల లెక్కలో ఉన్నామనే కానీ నిజంగా శాంతి సమాధానంతో మనం జీవించగలుగుతున్నామా? కానీ ప్రతిరోజు మనం వెతికేది, ఎక్కడ నాకు శాంతి దొరుకుతుంది, ఎక్కడ నాకు సమాధానం దొరుకుతుంది, ఏ పరిస్థితులలో నేను శాంతిగా సమాధానంగా జీవించగలనని మనలో ప్రతి ఒక్కరము కూడా వెతుకుతూ ఉంటాం. ఎవరెవరు మనకున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తారు, ఎవరెవరు నా యొక్క ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకొని వస్తారు, ఎవరెవరు నాలోని ఈ అలజడికి సమాధానాన్ని కలిగిస్తారని మనలో ప్రతి ఒక్కరము కూడా ఎవరా ఎక్కడ దారి అని వెతుకుతూ ఉంటాం ప్రియులారా. కానీ ప్రభు చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు, ప్రభు స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతిని ఒసగెదవు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా, ఏ మానవ మాతృడు తనను తానే శాంతి సమాధానంగా ఉంచుకోలేని వాడు మరొకరికి ఏ విధంగా శాంతిని సమాధానాన్ని ఇవ్వగలడు? ఒకే ఒక్కరు, ఆయన శాంతికరుడైన రారాజుగా ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే ఎవరినైనా శాంతిగా సమాధానంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమాధానంగా జీవించడానికి చేయగల అర్హుడైన వాడు, శక్తి కలిగిన వాడు ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రియులారా. కానీ మనందరికీ కూడా ఆ పిలుపుని ఇస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఎవరెవరైతే యేసు ప్రభు చూపించిన దారిలో నడవడానికి ప్రయత్నిస్తున్నారో తమను తాము శాంతితో నింపుకోవడమే కాదు, ఇతరుల జీవితంలోని అలజడిని కూడా తీసివేసి శాంతినిచ్చే దారిలో నడిపించడానికి వారు కూడా దారిని చూపించగలరు. ప్రియులారా, హెలెన్ కెల్లర్ గురించి మనందరికీ కూడా కొంచెం చదివిన వాళ్ళకి తెలుసుంటారు. ఆమె చూడలేరు, వినలేరు. చూడండి, ఈ లోకంలో కంటి చూపు లేకపోతేనే జీవితం అంతా చీకటిగా ఉందని మనకు అనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితులలో ఈమె చాలా గొప్ప వక్త, బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాళ్ళు. కానీ ఆమెలో ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే ఆమె చూడలేరు. మనము ఒక గంట సేపు మన కన్నులు మూసుకొని ఉంటే చూడండి, మనం చాలా కోల్పోయినట్లుగా మనం భావిస్తాం. చూడండి, కానీ ఆమెకు ఇతరులను చూడడానికి, పరిస్థితులను చూడడానికి, ఈ లోకాన్ని చూడడానికి ఆమెకు ఆస్కారమే లేదు. ఎందుకంటే కంటి చూపు లేదు. మరొక వైపు వినికిడి జ్ఞానం కూడా లేదు. సరే, కంటి చూపు లేకపోతే కనీసం వినికిడి జ్ఞానమైనా ఉంటే ఆ వినికిడి జ్ఞానము ద్వారా చుట్టూ ఉన్న పరిస్థితులలో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏమి జరుగుతుంది, కొంచెం వరకైనా వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. కానీ చూడలేకుండా, వినలేకుండా ఉన్న వ్యక్తి, బాగా చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాళ్ళంట. ఒకరోజు ఒక యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆమె గొప్ప ప్రసంగం చేశారు. అది విని బాగా అందరు కూడా చప్పట్లు కొట్టారు. అది విన్న తర్వాత ఆమె ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే నన్ను అడగవచ్చు అన్నప్పుడు
అందులో ఉన్న ఒక విద్యార్థి లేచి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుడు మీ ముందుకు ప్రత్యక్షమై మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోవచ్చు అని చెప్తే మీరు ఏమి కోరుకుంటారు అని అడిగారంట. ప్రిలారా, మనం మాట్లాడుకున్నట్లు ఆ పరిస్థితిలో ఎవరినైనా ఆ ప్రశ్న అడిగితే చూడలేని వాళ్ళని, వినలేని వాళ్ళని అలాంటి కోరిక కోరుకొని ఎవరైనా అడిగితే, మనల్నే అడిగితే మనమే చూడలేమనుకోండి, మనకే వినికిడి జ్ఞానం లేదు, మనల్ని దేవుడు ఆ ప్రశ్న ఎవరి ద్వారా అడిగితే మనం ఏం చెప్తాం? మనకైతే వెంటనే మనకి వినికిడి జ్ఞానం కావాలని, మనకి చూపు కావాలని కోరుకుంటాం. కానీ ఆమె ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో జీవించిందంటే, ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రపంచ శాంతి కొరకు నేను దేవుణ్ణి కోరుకుంటాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందంట. ఈమె వినాలని కోరుకోవడం లేదు, చూడాలని కోరుకోవడం లేదు, కానీ ప్రపంచ శాంతి కొరకు ఈమె తన ముఖ్యమైన కోరికగా ఉందంటే చూడండి, తనలోని నిస్వార్థత శక్తి ఎంతగా బయటికి కనిపిస్తుందో. అందుకనే దేవుడు ఆమెను చూడలేకపోయినా, వినలేకపోయినా అంత గొప్ప వ్యక్తిగా మార్చేశాడు. ప్రియులారా, అంటే ఈ లోకాన్ని మనం చూడాలంటే ఈ భౌతిక నేత్రాలతో మాత్రమే చూడగలమని కాదు, ఈ భౌతిక వినికిడి జ్ఞానంతోటే మనం ఈ పరిసరాలను మనము అవలంబించగలము, దాని భావాన్ని మనం అర్థం చేసుకోగలమని కాదు. ప్రియులారా, మన మనస్సుతో ఈ లోకంలో జరుగుతున్న దాని అంతా కూడా మనం గ్రహించగలము. ఆ మనస్సులో ఉన్న శక్తి ద్వారానే, ఆ నిస్వార్థపు శక్తి ద్వారానే ఆమె ప్రపంచ శాంతి కొరకు నాకున్న మొదటి కోరిక అని చెప్పగలిగింది. ప్రియులారా, అసలు ఎందుకు మనం శాంతిని కోల్పోతామో, ఎందుకు అలజడి మనలో మొదలవుతుందంటే ప్రియులారా, మన అసలు రూపము మన ఆత్మ. పరలోకం నుండి దేవుడు ఒక ఆత్మ రూపంలో మనల్ని, ఆత్మకు ఒక భౌతిక దేహాన్ని ఇచ్చి, ఆ ఆత్మకు ఒక మనస్సునిచ్చి ఈ లోకంలోనికి పంపించారు. ఎప్పుడైతే ఆ పరలోకపు ఆత్మతో, పరిశుద్ధాత్మతో మన ఆత్మకు సంబంధాన్ని మనం కోల్పోతామో అలజడి మొదలవుతుంది. ఆ అలజడి మొదలవడానికి, ఆ సంబంధాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? ఈ భౌతిక శరీరము, నేత్రాస, శరీరాస, జీవపు డంబమనే ఈ భౌతిక కోరికలతో మనల్ని మనం కట్టుబడి ఉన్నప్పుడు మన ఆత్మ పరిశుద్ధాత్మతో, దేవునితో గల సంబంధాన్ని కోల్పోయినప్పుడు ఆ ఆత్మలో కలిగే అలజడిని మనము అశాంతి లేదా సమాధానం లేకపోవడము అంటున్నాం. చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయం వరకు మనం చదువుతున్నాం. దేవుడు సృష్టిని చేసినప్పుడు తన రూపంలో తన ఊపిరినిచ్చి ఆదాము అవ్వమ్మలను చేసినప్పుడు ప్రియులారా, వారికి దేవునితో సంబంధం వాళ్ళు కలిగి ఉన్నంత వరకు శాంతిగా, సమానందంగా, ఆనందంగా వాళ్ళు జీవించారు. ఎప్పుడైతే ఆ పండు కన్నుల పండువగా ఉందని నేత్రాసకు అవ్వమ్మ లోనైపోయిందో, ఆదామును కూడా అందులోనికి లాగినప్పుడు అప్పుడు ఈ శరీర కోరికలను తీర్చుకోవడంలో ఆ తినవద్దన్న పండును వాళ్ళని తిని అవిధేయత చూపించినప్పుడు, అవిధేయతతో పాటు అశాంతి, సమాధానం లేకపోవడం కూడా వాళ్ళు అనుభవించారు. చూడండి, దేవుని సన్నిధి నుంచి పూర్తిగా దూరంగా వాళ్ళు గెంటివేయబడ్డారు. అవును ప్రియులారా, ఎంతవరకు దేవుని నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారో అంతవరకు వాళ్ళ జీవితాల్లో శాంతి, సమాధానం లేదు. చూడండి, వాళ్ళని తిరిగి దేవునితో సఖ్యపరచగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారికి మాత్రమే ఉందని దేవుడికి తెలుసు. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం. ఆదికాండంలోనే దేవుడు యేసుక్రీస్తుల ప్రభుల వారిని మనందరి కొరకు ఈ లోకంలోనికి పంపిస్తానని వాగ్దానం చేశాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం మనం చదువుతున్నాం. మన పాపముల వలన మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయాము, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరిలో చెల్లించిన వెల ద్వారా తిరిగి దేవుని దగ్గరికి మనం రాగలిగాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం కూడా చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన దెబ్బల ద్వారా దేవునితో
తిరిగి మనము సమాధానవంతులం కాగలిగాము. అవును ప్రియులారా, అందుకని కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతున్నాం, శాంతికర్త అయిన దేవుడు ఆ క్రీస్తు ప్రభువుతో మనం సమాధానం కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభుల యొక్క ఆ శాంతి మన హృదయములను మనము అవకాశం ఇచ్చినప్పుడు మొదట మన హృదయంలో శాంతిని మనము అనుభవిస్తాము. మనల్ని చూసిన, మన జీవితాన్ని అనుకరించిన వారు కూడా యేసు ప్రభు ప్రేమలోనికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దేవుడిచ్చే శాంతితో, సమాధానంతో వాళ్ళు నింపబడతారు. కాబట్టి ఎప్పుడెప్పుడు మన జీవితంలో అశాంతికి లోనవుతున్నామో, మన జీవితంలో సమాధానం లేదు అనుకుంటున్నామో, అలజడికి గురి అవుతున్నామో, వెంటనే మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. ఏ పాపము చేత, ఏ శాపము చేత, ఏ నేత్రాస, జీవపు డంబము, ఏ మన యొక్క కోరికల ద్వారా దేవుని ప్రేమ నుండి మనల్ని మనం దూరం చేసుకున్నామేమో, వెంటనే క్షమాపణ అడిగి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని మనపై చిలకరించుకోవడం ద్వారా, మంచి పాప సంకీర్తనాన్ని చేయడం ద్వారా తిరిగి మొదట దేవునితో సమాధాన పడగలగాలి. ఎప్పుడైతే పాప సంకీర్తనం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయని మనం విశ్వసిస్తామో, ప్రియులారా, క్రైస్తవులకు విశ్వాసం చాలా అవసరం. దేవుని వరాలను మనం పొందామని విశ్వసించినప్పుడే. అందుకని ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుతున్నాం. చూడండి, మన హృదయాన్ని విశ్వాసంతో నింపుకోవాలి. అంతేకాదు, యథార్థమైన దానితో, ఉదారమైన దానితో, స్వచ్ఛమైన దానితో, దేవుని యొక్క సత్యముతో, దేవుని వాక్యము ద్వారా నా యొక్క పాపములన్నీ కూడా తొలగించబడ్డాయని మన హృదయాన్ని మనము నమ్మించగలిగితే మనల్ని మనము శాంతిగా, సమాధానంగా ఉంచుకోగలం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటలు మిమ్మల్ని శుద్ధులను చేయని చెప్పిన ప్రియులారా. వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం చదివి ఆ వాక్యమని అర్థంలో మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు ఎక్కడెక్కడ మన జీవితంలో లోటుపాట్లు ఉన్నాయో దాన్ని సరి చేసుకోగలిగినప్పుడు, విశ్వాసం ద్వారా వాక్యము మనల్ని శుద్ధులను చేసింది అని మనం నమ్మినప్పుడు మన మనస్సులో, మన ఆత్మతో మనకు శాంతి, సమాధానం దొరుకుతుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మనం శాంతిగా, సమాధానంగా జీవించగలవు. మనము శాంతిగా జీవించాలనుకుంటున్నాము, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ ఉద్దేశమే లేనప్పటికీ కూడా, మనల్ని వాళ్ళు ఎన్నో శ్రమలకు గురి చేస్తున్నప్పటికి కూడా, ప్రియులారా చూడండి, మీరు వారి మీద పగ తీర్చుకోవద్దు అంటున్నాడు. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, పగ తీర్చుకోవడము మీ పని కాదు, అది నాకు వదిలేయండి. మీ యొక్క దుష్టులు, మిమ్మల్ని హింసించే వాళ్ళు ఆకలిగా ఉన్నారా, వాళ్ళకి ఆహారాన్ని పెట్టండి. వాళ్ళు దాహంతో ఉన్నారా, వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చండి. మీరు మంచి కార్యాలను చేస్తున్నప్పుడు వారిలోని దుష్టత్వాన్ని, మీలో ఉన్న శాంతి, సమాధానము పూర్తిగా తొలగిస్తుంది. మీలో ఉన్న ప్రేమ వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వారు కూడా మీలాగా శాంతిగా, సమాధానంగా వాళ్ళు జీవించగలరు అని ప్రభు ఈరోజు ఉదయకాలంలో మొట్టమొదట మనం అలజడిగా ఉన్నప్పుడు దేవుడికి మనకు మధ్యలో ఏదైనా పాపమని అడ్డుగోడ ఉందేమో దాన్ని తొలగించుకొని దేవునితో సమాధాన పడినప్పుడు, దాని తర్వాత మన మనస్సుతో, మన హృదయంతో మనం సమాధాన పడినప్పుడు, అప్పుడు మన చుట్టూ ఉన్న వారితో కూడా మనం శాంతిగా, సమాధానంగా జీవించడానికి మన వంతు కృషిని మనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకి తప్పకుండా సహకరిస్తారు. ఎందుకంటే మనలో ఉన్న దేవుని ప్రేమ, శాంతిని స్థాపించడానికి మనం చేస్తున్న ప్రయత్నము దేవుడు తప్పకుండా దాన్ని ఇతరులు గమనించేలా చేస్తారు. నీ కుటుంబంలోనే శాంతి అవసరమైందేమో, నీ కుటుంబంలోనే సమాధానం కావలసి ఉందేమో, ఈరోజు ఆ శాంతిని స్థాపించడానికి దేవుని కుమారుడిగా, కుమార్తెగా పిలిపించబడ్డానికి నీ వైపే చూస్తున్నాడు సహోదరుడా, నీ వైపే దేవుడు చూస్తున్నాడమ్మా. మరి ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని మనం ఎందుకు చేజార్చుకోవాలి? ఆ శాంతి స్థాపకులుగా ఈరోజు దేవుడు మనందరినీ తీర్చిదిద్దాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, లోకమంతా కూడా అశాంతితో జీవిస్తూ ఉన్నప్పుడు
శాంతికరుడైన రారాజుగా యేసయ్య మీరు ఈ లోకంలోనికి జన్మించారు ప్రభా. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో పాపమును మీరు తొలగించినప్పుడు దేవుని శాంతి అయ్యా ఆ మనుషులను ఆ పరిస్థితులను పరిపాలించినప్పుడు ప్రభా, పాపము నుంచి విముఖులైన వాళ్ళు ప్రభా నీ వైపుకు ఆకర్షింపబడ్డారు. పాపాన్ని ప్రభా వదిలిపెట్టడానికి నిర్ణయాలను తీసుకున్నారు. జక్కయ్య లాంటి వాళ్ళు కూడా ప్రభా తమ పాపపు జీవితాన్ని వదిలేసి మీ మహిమ కొరకు మీ యొక్క శాంతిని నాయన అందరికి అనుగ్రహిస్తాను, పేదవాళ్ళను ఆదుకుంటానని సాక్ష్యం చెప్పారు. అయ్యా అదే విధంగా శాంతిని స్థాపించడానికి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నూతన అభిషేకంతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు నీవు నేను మన పూర్ణ హృదయంతో ఆ శాంతికరుడైన రారాజువైన యేసు ప్రభు వైపు చూసినప్పుడు, మనము నమ్మినప్పుడు మన ద్వారా దేవుడు ఈరోజు ఎక్కడెక్కడ అలజడి ఉందో శాంతి స్థాపకులుగా మనల్ని అభిషేకించారు. ఆ అభిషేకంలో ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.